రిలీజ్ కదా, ఎక్కడి నుంచి వచ్చినావు? నేను ఇక్కడే ఉంటా బ్రో, రామ్నగర్. ప్రతిసారి మాకు ఆర్టిస్ట్ కూడా వస్తాడు. మాకు ఆనవాయితీ సినిమా చూడకపోతే. ఇగో మొత్తం రెబల్ స్టార్ ఫ్యాన్స్ అందరము. ఎన్నోసారి రిలీజ్ మళ్ళీ ఇంత హౌస్ఫుల్ అయింది. యాక్చువల్లీ ఉన్న క్రేజ్ అట్లాంటిది. రిలీజ్ టైంలో అంతగానం రాలేదు క్రేజ్, ఎందుకంటే డంకీ ఉండే కాబట్టి స్క్రీన్స్ అన్నీ ఇచ్చేసినారు. సో ఇప్పుడు చూస్తే యూఫోరియా అర్థమవుతుంది కాబట్టి మాకు మావాడికి పిఆర్ టీంలు క్యాస్ట్లు క్యాడర్ల మీద ఏం లేదు బ్రో. పిఆర్ టీంలు ఉంటే ఈ పాటికి ఇంకా వేరే రేంజ్ ఉండేది సెలబ్రేషన్లు. కాకపోతే పిఆర్ టీం లేదు, బట్ అయినా కానీ ఫ్యాన్స్ మేము ఇంత డయాడ్ ఫ్యాన్స్. ఇగో స్పాన్సర్ సీలు ఎవడు ముట్టుకోలేడు, ఎవడు టచ్ చేయలేడు. అంతే జై రెబల్ స్టార్, రాజులకే రాజు, ప్రభాస్ రాజు. సలార్లో ఫ్రెండ్షిప్ గురించి బాగా చూపించారు కదా, మీ ఫ్రెండ్ ఎవరు? మా ఫ్రెండ్స్ అయ్యో చాలా మంది ఉంటారు బ్రో. ఒక్కళ్ళు అని చెప్పి ఏం చెప్పలేరు, చాలా మంది. కానీ మేము బెస్ట్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుండి. వీడేనా దేవా, నేనే వీడు ప్రభాస్. ఇప్పుడు చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా, ఏ సినిమా గురించి ఎక్కువ వెయిట్ చేస్తున్నారు? యాక్చువల్లీ నేను వెయిట్ చేసేది అయితే డార్లింగ్ కోసం. డార్లింగ్ కోసం బాబ్ది మా కలేజా ఒకటి ఉంది. మా బాబు అయితే హీస్ లైక్ హీస్ వెరీ. సో కలేజా డార్లింగ్ కోసం ఇంకెక్కువ వెయిట్ చేస్తున్నాం. మేబీ వచ్చే బర్త్డేస్ రోజు మహేష్ బాబు బర్త్డేకి కలేజా, ప్రభాస్ బర్త్డేకి డార్లింగ్ వస్తుందని చెప్పి ఫీల్ అవుతుంది. మరి రెండు సినిమా గురించి వెయిట్ చేస్తున్నారు అంటున్నావు కదా, మహేష్ బాబుది ప్రభాస్ది మల్టీ స్టారర్ చూడాలనుకుంటున్నా. మల్టీ స్టారర్ పెట్టి తీయాలంటే రాజమౌళి తర్వాత ఇంకోడన్నా. యాక్చువల్లీ థియేటర్ కోల్పోతుంది అన్న, పక్క కోల్పోతారు ఫ్యాన్స్ మొత్తం కొట్టేస్తారు. బాక్స్ ఆఫీస్ మొత్తం బద్దలు అయిపోతుంది. వాళ్ళిద్దరు సపరేట్ వస్తేనే వినర్ ఫ్యాన్స్. ఇద్దరు కలిపి వస్తే ఇంకా మళ్ళీ పుష్పకి మనం ఏదైతే రియార్డ్ చూసామో అదే అవుతుంది, కంపల్సరీ అవుతుంది సంజయ్ థియేటర్ దగ్గర. ఇప్పుడు కన్నప్పలో ప్రభాస్ గారి క్యారెక్టర్ ఎంతసేపు ఉంటే బాగుంటుంది? మేబీ మంచి విషయం చెప్పాడుగా, ఒక 40 to 45 minutes. టు బి ఆనెస్ట్ చెప్పాలంటే లైక్ వీఆర్ లుకింగ్ ఫర్ హిస్ కెమియో టు బి మోర్ ఇన్ ద ఫిలిం, బికాస్ ఆబ్వియస్లీ అందరికీ తెలిసినదే. ఇప్పుడు మంచు విష్ణు ప్రభాస్ని పెట్టాడంటే బికాస్ ఆఫ్ ద హిట్. ఆయనకి పక్కా కావాలి రెవెన్యూ. ఫస్ట్ టైం 100 కోట్ల సినిమా చూస్తాడు ఆయన కెరియర్ లా, బిగ్గెస్ట్ ఫిల్మ్ వస్తుంది. 100 కోట్లు 200 crores పక్కా. సందీప్ రెడ్డి వంగ అంటే వేరే లెవెల్, అది ప్రభాస్ కలిసిందంటే ఇంకా డబుల్. ఆ సినిమా ఎలా ఉండబోతుంది స్పిరిట్? అది చెప్పడా అసలు చెప్తున్నా కదా, నేనైతే ఇక్కడ పక్కన ఒక హాస్పిటల్ ఉంటుంది, అందులో కోమాలో వెళ్ళిపోతా. సుదర్శన్ బయట, సంజయ్ బయట అంబులెన్స్ చాలా పెట్టుకోవాలి ముందే చెప్తున్నా. అసలు ఇంకో ఫైర్ స్టేషన్స్ కూడా పెట్టుకోవాలి. అండ్ మోర్ ఓవర్ వేరే స్టేట్స్ నుంచి కూడా పోలీసు వాళ్ళు రావాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే అసలు అవ్వలేదు తెలంగాణ స్టేట్లో ఉన్న పోలీసు వాళ్ళు. సందీప్ రెడ్డి వంగ మూవీలోని యానిమల్లో ఆ బీజిఎం ఇప్పటికి కూడా ఎక్కడికి వెళ్ళినా అదే ఉంటుంది. అలాగే ఈ మధ్యలో ధోనిది అడ్వర్టైజ్మెంట్ చూసినాము, అది ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. అలాగే ఇప్పుడు ప్రభాస్ గారిది ఎలా ఉంటుంది అసలు ఆ బీజిఎం? ఇప్పుడు ఎలా చెప్పాలన్నా, ఇప్పుడు ప్రభాస్ అన్న కట్అవుట్కి ఎవరైనా సరే ఆ కట్అవుట్ చూడంగానే మనకి బీజిఎం అనేది మైండ్లో వచ్చేస్తుంది. ఇప్పుడు సలారే చూసుకోండి. మరి సందీప్ రెడ్డి వంగ కలిస్తే ఇంకా చెప్పనవసరం లేదన్నా, అది ఇంకా బిగ్ బ్యాంగ్ అని కాదు, బ్యాంగ్ అది.